హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ యువర్ లవ్లీ గానేస్ ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ లవ్లీ గానేస్ వాట్సాప్ ఫ్రెండ్స్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ దగ్గరికి వచ్చాను అనమాట. ఇది ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ అప్డేట్ అనమాట. సో చూడగానే ఎవరైనా ఫస్ట్ షాక్ అవుతారు, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు ఏంటనేది. సరే ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే కనుక నేను ఈ మధ్య కొన్ని హెయిర్ స్టైల్స్ అనేది ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. సో అంటే హెయిర్ స్టైల్ నేర్చుకునే భాగంలో కొంతమంది మీద హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేశాను. మరి హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మరి హెయిర్ డ్రెస్సర్గా కూడా వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అయితే మరి వెళ్ళాలంటే నా దగ్గర కొంచెం హెయిర్ స్టైలిస్ట్ సంబంధించిన మెటీరియల్ అయితే కావాలి కదా. సో మరి ఆ మెటీరియల్ ఉంటేనే కదా నేను అక్కడికి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయగలను. సో దానికి కానీ నేను కొన్ని హెయిర్ స్టైల్స్ మెటీరియల్ కొన్నాను. సో అవన్నీ ఏం కొన్నాను ఏంటి అన్నది, అన్నీ కాదు కొన్ని కొన్నాను. ఆ కొన్ని ఏం కొనుక్కున్నాను ఏంటి అన్నది ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా? సరే, గెట్ రెడీ. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే ఇదిగో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చి టేల్ కోమ్ అంటారు దీన్ని. సో ప్రతి హెయిర్ డ్రెస్సర్ దగ్గర ఖచ్చితంగా పాకెట్లో కానీ టచ్అప్ దగ్గర కానీ ఉండాల్సింది ఏంటంటే టేల్ కోమ్. సో ఈ టేల్ కోమ్తోనే టచ్అప్ అనేది చేస్తారు, హెయిర్ స్టైల్స్ అనేది చేస్తారు. హెయిర్ స్టైల్స్ ఫస్ట్ చేయాలన్నా, సెంటర్ పార్టిషన్ తీయాలన్నా, ఏదైనా హైట్ లేపాలన్నా ఇది ఉంది కదా, దీంతోనే చేస్తారు. సో దీన్ని టేల్ కోంబ్ అంటారు అనమాట. ఇది నార్మల్ కోంబ్ కాదు, టేల్ కోంబ్. ఓకే, సో ఇది ఫస్ట్ అనమాట. ప్రతి హెయిర్ డ్రెస్సర్ దగ్గర ఉండాల్సిన మెటీరియల్ హెయిర్ స్టైల్కి ఇదనమాట. సో నెక్స్ట్ ఇంకేంటంటే ఇది వచ్చి స్ట్రైట్నర్ అనమాట, ఐకానిక్. సో ఐకానిక్ కొంచెం బిగ్ సైజులో ఉన్న స్ట్రైట్నర్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ బ్రాండెడ్ కొంచెం చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు. సో అందుకే నేను కూడా ఇదే బ్రాండ్ తీసుకున్నా. సో దిస్ ఇస్ ద స్ట్రైట్నర్, హెయిర్ స్ట్రైట్ చేసుకోవడం కోసం. అండ్ ఇంకా నా చేతిలో ఉంది ఇది ఏంటంటే ఇది మూస్ అనమాట. ఏదైనా హెయిర్ చిన్న పీచులు లాంటివి ఏమైనా లేచాయి అనుకో, సో ఈ మూస్తో ఏం చేస్తారంటే దాన్ని లేకుండా చేస్తారు. సో దిస్ ఇస్ ద మూస్, దీన్ని మూస్ అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని వచ్చి హెయిర్ స్ప్రే అంటారు. హెయిర్ స్ప్రే ఇది కూడా సేమ్ అంతే. ఏమైనా చిన్న కటింగ్ హెయిర్స్ ఏమైనా లేచినా ఏమైనా చేస్తే ఈ స్ప్రే చేస్తే అది అలా కాసేపు స్టెబిలిటీగా అలా ఉండిపోతుంది. సో దీన్ని హెయిర్ స్ప్రే అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఐకానిక్లోనే సేమ్ బ్రాండ్లోనే క్రింపర్ కొన్నాను. ఈ క్రింపర్ ఏంటంటే కనుక హెయిర్ అనేది కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది, సిల్కీగా, చాలా అంటే ఎలాగంటే గ్రిప్ ఎక్కువ ఉండదు, అండ్ వచ్చి చాలా సిల్కీగా చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి క్రింపింగ్ చేస్తే ఏమవుతుంది అంటే హెయిర్ అనేది కొంచెం బౌన్సీ అవుతుంది. సో బౌన్సీ ఎప్పుడైతే అవుతుందో హెయిర్, సో మనకి గ్రిప్పింగ్ దొరుకుతుంది అండ్ ఫినిషింగ్ కూడా, అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. కాబట్టి దానికోసం ఈ క్రింపర్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా మనకి పెద్ద మెటీరియల్ చూపించాను, ఇప్పుడు చిన్న మెటీరియల్ చూపిస్తాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఏంటంటే ఇప్పుడు చూసేద్దాం. ఇది వచ్చి బన్ అంటే వెనక పెద్దవాళ్ళకి పెడతారు కదా, సో ఆ టైప్లో కనాలంటే ఈ బన్ పెట్టి దాన్ని పెట్టాలన్నమాట, బన్. అండ్ మరి ఆ బన్ పెట్టిన తర్వాత కవర్ చేయాలంటే ఈ నెట్స్ ఖచ్చితంగా ఉండాలి. వీటిని నెట్స్ అంటారు, వాటిని కవర్ చేయడానికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కనుక ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నాను కనుక ఇంకేం తీసుకున్నానంటే మరి హెయిర్ స్టైల్ చేస్తే ఇంకోటి బాగా కావాల్సింది ఏంటంటే పిన్స్. సో పిన్స్ అయితే తీసుకున్నాను. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. మరి ఏమేమి రకాలు తీసుకున్నాను అనేది మీకు 1 by 1 చూపిస్తాను. సో ఫస్ట్ ఇదైతే చూపిస్తున్నాను. వీటిని వచ్చి బిగ్ సైజ్ బాల్ పిన్స్ అంటారు అనమాట. ఇవి కొంచెం బాల్ టైప్లో ఉంటాయి. అండ్ ఇది బిగ్ సైజ్ అనమాట. బిగ్ సైజ్ బాల్ పిన్స్ది ఒక డబ్బా తీసుకోవడం జరిగింది. అండ్ తర్వాత వచ్చి అదే స్మాల్ సైజులో కూడా ఉంటాయి సేమ్ బాల్ పిన్స్, అవి కూడా స్మాల్ సైజ్ అనమాట. ఇవి చిన్న పిన్నులు అంటారు. సేమ్ బాల్ పిన్స్ బట్ ఇవి స్మాల్ సైజ్ అనమాట. సో సైజ్ ఈజ్ డిఫరెన్స్. దిస్ ఈజ్ ద బిగ్, దిస్ ఈజ్ ద స్మాల్. మీరు చూస్తే రెండింటికి వేరియేషన్ కనిపిస్తుంది. బిగ్ ఆర్ స్మాల్ రెండు బాల్ పిన్సే. ఇవి కూడా తీసుకోవడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు ఇందాల బన్నల గురించి చెప్పుకున్నాం కదా, సో ఆ బన్నలు పెట్టాలంటే దానికి కూడా యూ పిన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. యూ పిన్స్ అంటే ఏంటంటే మీకు డీటెయిల్గా చెప్తాను. ఇందులో కూడా 2 సైజులు ఉన్నాయి, బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్. సో ఇప్పుడు ఈ 2 ఇది చూపిస్తాను మీకు. ఇది యూ పిన్స్ అనేది ఏంటంటే మీకు కొంచెం క్లియర్టీగా తెలుస్తుంది తెలియలేని వాళ్ళకి. యూ పిన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చూసారు కదా మనకి ఎలా ఉంది. ఇది యూ ఆకారంలో ఉంది, చూసారా, యూ. సో యూ షేప్లో ఉంటాయి కాబట్టి వీటిని యూ పిన్స్ అంటారు. సో ఏంటంటే కనుక ఇది బిగ్ సైజ్, ఇది స్మాల్ సైజ్ అనమాట, యూ పిన్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే కనుక ప్యాడింగ్స్, స్మాల్ సైజ్ బిగ్ సైజ్. ప్యాడింగ్ ఏంటంటే కనుక హెయిర్ లేని వాళ్ళకి ఇది ఇలా పెట్టి దీని మీద హెయిర్ కవర్ చేస్తే
కొంచెం ఒక షేప్ అనేది కనిపిస్తుంది అనమాట ప్యాడింగ్. సో వాటి కోసం ఆర్టిఫిషియల్ ప్యాడింగ్స్ అనమాట ఇవి కూడా 2 తీసుకోవడం జరిగింది. అండ్ ఈ చిన్న చిన్న పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గబుక్కుని దొరకవు కాబట్టి వాటి కోసం ఒక డబ్బా. సో ఈ బాక్స్లో పెడితే అన్నీ దొరుకుతాయి అనమాట. చిన్న పిన్స్, పెద్ద పిన్స్, నట్స్ ఏదైనా ఉంటే ఇందులో పెట్టేస్తే మనకు దొరికేస్తాయి. సో దీన్ని బాక్స్ అంటారు. ఈ బాక్స్ కూడా ఒకటి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక వాటర్ స్ప్రే. సో ఇది వచ్చి వాటర్ స్ప్రే అనమాట. ఇది కూడా యూజింగ్ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఈ వాటర్ స్ప్రే తీసుకోవడం జరిగింది. అండ్ థ్రెడ్ అంటే కట్టడానికి, ఏవైనా వెనక ముళ్ళు కట్టడానికి ఈ థ్రెడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. థ్రెడ్ కూడా కట్టడం జరిగింది. అండ్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, ఇది నేనైతే కొనలేదు కానీ నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, వాడుతున్నా. దిస్ ఈజ్ ద బ్లోయర్ అనమాట. హెయిర్ బ్లోయర్ అంటే హెయిర్ డ్రై చేయడానికి కానీ, లేకపోతే దీంతో కూడా మనం ఏంటంటే హెయిర్ అనేది కల్స్ చేయొచ్చు, బ్లోయర్తో కల్స్ చేయొచ్చు, స్ట్రైట్నింగ్ చేయొచ్చు, బ్లోయర్తో కూడా మనం హెయిర్ లేపచ్చు. సో ఇదనమాట. సో ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, ఇది కొనలేదు, బట్ ఇది నేను వాడేస్తాను ఇక పైనుంచి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే నేనైతే కొన్ని సామాన్లు అయితే కొనడం జరిగింది. ఈ సామాన్లు అన్నీ ఎందుకంటే కనుక హెయిర్ స్టైల్స్ నేర్చుకునే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాత హెయిర్ డ్రెస్సర్ అంటే వెళ్ళాల్సినవి మినిమం ఇవి ఉండాలన్నమాట. పిన్స్ కానీ, స్ట్రైట్నర్ కానీ, క్రింపర్ కానీ, బ్లోయర్ కానీ, స్ప్రేస్ కానీ, మూవ్స్ కానీ, నట్స్ కానీ, బన్స్ కానీ, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. సో అందుకే నేనైతే ఇంకా కొన్ని తీసుకున్నాను, ఇంకా కొన్ని తీసుకోవాలి. సో ఆ కొన్ని కూడా మరి కొద్ది రోజుల్లో తీసేసుకుంటాను. సో ఇలా నేను మెటీరియల్ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇది ఏంటంటే ఇంకోటి చూపిస్తాను. సో ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇవన్నీ సెట్ అనమాట. బ్రష్ ఇవన్నీ కోమ్ సెట్. సో నేను ఇవి ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేశానో వాళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చారనమాట. సో నేను ఎవరి దగ్గర పర్చేజ్ చేశానంటే ఇవన్నీ నేను ఎప్పుడు మేకప్ మెటీరియల్ ఎక్కువ దాదాపు వాళ్ళ దగ్గరే కొంటాను. నేను మేకప్ మ్యాన్ అయినప్పుడు కూడా మేకప్ మెటీరియల్ ఆ షాప్లో కొనడం జరిగింది. అదేం షాప్ అంటే కనుక మన కృష్ణానగర్లో 1545 పిల్లర్ దగ్గర గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక మేకప్ షాప్ ఉంటుంది. సో ఆ షాప్కి ఓనర్ రాంబాబు గారు. సో ఆ రాంబాబు గారి దగ్గర నేను ఈ మెటీరియల్ కొనడం జరిగింది. ఇవన్నీ కొన్నందుకు గాను నాకు ఈ సెట్ అనేది ఫ్రీగా ఇచ్చారు. చూసారుగా, ఈ సెట్టింగ్లో 10 బ్రష్లు ఉంటాయి. ఈ 10 బ్రష్లు మన హెయిర్ స్టైల్స్కి డిఫరెంట్గా యూజ్ చేస్తారు, ఒక హెయిర్స్కి ఒక్కలాగా. సో క్వాలిటీ కూడా ఉన్నాయి, ఇవి చీప్ క్వాలిటీ అని అన్నకు కూడా లేదు. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, చూశాను, నాకు చాలా నచ్చాయి. సో థ్యాంక్ యూ రాంబాబు అన్నయ్య. సో ఇవన్నమాట నేను మెటీరియల్ తీసుకున్నాను. సో ఇంక చూడాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.